శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు రెండు చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా. అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా. అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము, ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది. అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ, సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి. అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం. మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే. అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది. తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి, పటిమ ఈ విధంగా ఉంటుంది. ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా
అనేది షష్టమ భావంలో తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. షష్టమ శత్రు రుణ రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడు మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందని దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. కుంభలగ్నం. ఈ లగ్నానికి చతుర్థ పంచమాధిపత్యం శని బుధులు. కాబట్టి యోగప్రదులుగా ఉంటారు శని బుధులు ఇద్దరు కూడా. కానీ ఇక్కడ అష్టమాధిపత్యం కూడా బుధుడికి వచ్చింది కాబట్టి అర్ధశుభుడుగా బుధుడు వ్యవహరిస్తుంటాడు. తర్వాత ఈ యొక్క కుంభానికి సప్తమాధిపత్య దోషం అనేటువంటిది ఉండదు రవికి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సైనస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానం ఏదైతే ఉందో శుక్రుడు యొక్క స్థానం. ఈ చతుర్థ స్థానం శుక్రుడికి సంబంధించింది కాబట్టి కుంభలగ్న జాతకులకి స్వీట్ వాయిస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎవరినైనా కానీ, ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళని కానీ అట్లా ఆకట్టుకుంటారు. ఈ చతుర్థ స్థానం ముందు కూడా శుక్రుడు కానీ రవి ఉంటే అంత పెద్దగా ఉండదు. కానీ మళ్ళీ చంద్రుడు ఉన్నా కానీ, చంద్రుడు ఉచ్చస్థితి కాబట్టి చంద్రుడు బాగా రాణిస్తాడు. తల్లితరఫుల బంధువులతో అత్యధికమైన మేళవింపులు ఉంటాయి కుంభలగ్నానికి. తర్వాత ఈ యొక్క బుధుడు కనుక ఉన్నట్లయితే చతుర్థ స్థానంలో మంచి రాణింపు అనేది ఉంటుంది. విద్యలో కూడా అనేక విద్యలు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. క్రియేటివిటీ, కాంపోజిషన్స్ కానీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వటంలో కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ శుక్రుడు కనుక ఉన్నట్లయితే కూడా చతుర్థ స్థానాధిపత్యం చతుర్థంలో ఉన్నా కూడా యోగప్రదుడు కాబట్టి మంచి ఏదైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ పంచమంలో ఉన్నా కూడా. మళ్ళీ అట్లాగే ఈ యొక్క శని కనుక ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు కూడా కుంభలగ్నానికి సంతాన రీత్యా చాలా బాగుంటుంది. ఖర్చుతో కూడుకున్న సంతానం వ్యవహరిస్తూ ఉంటుంది. తర్వాత రాహు కనుక ఉన్నట్లయితే యోగప్రదంగా ఉండి విదేశీయానాల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ యొక్క లగ్నంలో పుట్టినటువంటి వారికి కుంభలగ్నంలో కేతువు కన్నా ఉన్నట్లయితే చతుర్థమందు తల్లికి శస్త్రచికిత్స అనేది జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు కనుక ఉన్నా కూడా శస్త్రచికిత్స ఉంటుంది. అట్లాగే తల్లికి దూరంగా ఉండేటువంటి వ్యవహారంగా ఉంటుంది. తర్వాత వాహన సౌఖ్యాలు తీసుకున్నట్లయితే కుజుడు కన్నా చంద్రుడు ఉంటే వాహన సౌఖ్యాలు బాగుంటాయి ఇక్కడ ఈ స్థానంలో. అట్లాగే మళ్ళీ చంద్రుడితో పాటు బుధుడు ఉన్నా కానీ మంచి వాహన సౌఖ్యాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే బుధుడికి చాలా అత్యధిక మంచిదైన స్థానం చతుర్థ స్థానము కుంభలగ్నానికి. అట్లాగే పంచమ స్థానాధిపత్యమైనటువంటి బుధుడు చూసినట్టయితే కుంభలగ్నానికి నేము ఫేమ్ అనేది సిఏలు కానీ, గణిత శాస్త్రం కానీ, అట్లాగే ప్రింటింగ్ మీడియా కానీ, మీడియా వర్గం కానీ ఇవన్నీ కూడా రాణింపు అనేది ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఔషధీ గుణాలకు సంబంధించిన గుణగణాలు విశ్లేషణ చేయటం కానీ, తర్వాత మనకు ఈ కొత్తమైనటువంటి కృత్రిమమైనటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది. బుధుడు కనుక పంచమ స్థానంలో ఉండేట్లయితే
వ్యాపార వ్యవహారాల్లో జయం కూడా చేకూరుస్తాయి. రవి ఉన్నట్లయితే ఒకవేళ బుధుడు రవి కలిసి ఉంటే అత్యధిక శుభాధికమైన ఫలితం కూడా ఇస్తుంది. ఒకవేళ బుధుడు మిథునంలో పంచమ స్థానమై అక్కడ కనుక కుజుడు ఉంటే సంతాన రాహిత్యం అంటే ఖచ్చితంగా దత్తపుత్ర యోగం అనేది ఉంటుంది. ఒకవేళ రాహు గనక ఉన్నట్లయితే బహు సంతానం అనేది ఉంటుంది. కేతు ఉన్నట్లయితే సంతాన సాఫల్యం అనేది ఉండదు ఎప్పటికీ కూడా. కాబట్టి ఇటువంటి స్థితి పంచమ స్థానాధిపత్యానికి ఉంది, శుభుడైనా కానీ లగ్నానికి. ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే బీజోత్పత్తి తక్కువగా, అండానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో కొన్ని ఇబ్బందిగా ఉంటాయి గర్భస్థంగా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చూసినట్లయితే రాజ్యోకారకుడు కుంభలగ్నానికి శని బుధులు శుక్రుడు, పాపులు రవిచంద్ర కుజ గురువులు. గురువు స్వల్పమైనటువంటి శుభాన్ని ఇస్తాడు, స్వల్పమైనటువంటి శుభాన్ని రవి కూడా ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి కొంతవరకు చెప్పాలంటే రవి గురువులు కూడా కొంత మంచి స్థితి గల వాళ్ళు. మళ్ళీ కుజుడు తప్ప, కుజుడు మంచి చేయడు వీళ్ళకి. కాబట్టి టెక్నికల్గా రంగంలో ఉండే వారికి కుంభలగ్న జాతకులకి కొంతగా టెక్నికల్ వ్యవస్థ అంత బాగుండదండి. కాబట్టి వేరే వృత్తులు ఎంచుకోవటం మంచిది ఒకవేళ ఉన్నట్లయితే. తర్వాత దాని యొక్క జాతకంలో కుజుడి యొక్క దృష్టి, గురు యొక్క దృష్టి, శని యొక్క శుభ దృష్టిలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టిని బట్టి కూడా శుభాశుభ మిశ్రితమైనటువంటి గణగణాలు తీసుకొని జాతకరీత్యా విశ్లేషణ చేసుకొని తగువైనటువంటి అంటే కన్సల్టింగ్ వ్యవహారాలు, కన్సల్టెన్సీలు ఇవన్నీ కూడా బాగా రాణిస్తారు వీళ్ళు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ వ్యాపారాల్లో కూడా హోటల్ వ్యాపారం కానీ, ఆహార నియమాల్లో కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి రాణింపు అనేది, కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ కూడా రాణింపు ఉంటుంది కుంభలగ్నాలకి. ఈ వ్యాపారాలు చాలా అత్యధిక బలాధికంగా ఉంటాయి. హెల్త్కి సంబంధించి కూడా మంచి మంచి ఒక వ్యాపారం బాగుంటుంది హెల్త్కి సంబంధించి కూడా. ఇది కుంభలగ్నానికి. ఇంకా మనం జాతక విశ్లేషణ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనకు రాణింపు ఎందులో ఉంటుంది అనేది కూడా ఇంకా తెలుసుకోవచ్చు. న్యాయవాద వృత్తి కూడా మంచిగా వీళ్ళకి ఎన్నుకుంటారు. డాక్టర్ కన్నా న్యాయవాది చాలా బాగా పనిచేస్తాడు కుంభలగ్నానికి. ఈ విధంగా న్యాయవాది అంటే లాయర్ కావచ్చు, తర్వాత జడ్జి కూడా కావచ్చు. ఈ విధంగా ఉంటుంది చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు కుంభలగ్న జాతకులకి. శ్రీమాత్రే నమః. ఎన్ని నిమిషాలు వచ్చింది ఆయన?